హర్షవర్ధన్, రోడిష్ రఘు, హర్ష, చెముడు తదితర కీలకమైన పాత్రలో కనిపిస్తారు వీళ్ళందరూ. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా విభాగంకి లోటేమీ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఎడిటింగ్ విభాగం దృష్టి పెట్టాల్సింది. దర్శకుడు రవితేజ మల్లపూడి ఎంచుకున్న కథా నేపథ్యం అయిన కథన రచన మెప్పిస్తుంది. మాటలు కూడా అక్కడక్కడ నవ్వించాయి. భావోద్వేగ కోణాన్ని కాస్త జోడించి ఉంటే బాగుండేది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఒక సినిమాకి వచ్చేసరికి బలాలు వచ్చేసరికి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి కథలో మలుపులు, ట్విస్టులు, విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి నెమ్మదిగా సాగే ప్రమాదం. చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. కామెడీ కొంచెం అంతగా వర్కౌట్ అవ్వలేదు. చివరిగా ఫైనల్గా మెకానిక్ రాకీ చేయాల్సిన రిపేర్లన్నీ మలుపులతో మెప్పిస్తాడు. ఇది ఓన్లీ సినిమా చూసిన ఒక ప్రేక్షకుడు రివ్యూ మాత్రమే. దిస్ ద రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.